మాలల సింహగర్జన చూసి మతిభ్రమించి మాట్లాడుతున్నాడని మందకృష్ణపై ఫైర్ అయ్యారు ఎస్సీ వర్గీకరణ వ్యతిరేక పోరాట సమితి రాష్ట్ర కో చైర్మన్ మంత్రి నరసింహ. మాలలను మనువాదులన్న మందకృష్ణ మాదిగా మాలలకు బహిరంగ క్షమాపణ చెప్పాలని ఆయన పేర్కొన్నారు. మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలోని మాల మహనాడు కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ మాలల సింహగర్జన బహిరంగ సభను చూసి మతిభ్రమించి మందకృష్ణ మాదిగా మాలలపై కాకా వెంకటస్వామి కుటుంబంపై విషం కక్కడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. మాలలను మనువాదులుగా చిత్రీకరించి మాట్లాడడం సిగ్గుచేటన్నారు. మనువాదులతో జతకట్టిన నీవు మనువాదుల కాళ్లు మొక్కి దొడ్డిదారిన రాజ్యాంగ విరుద్ధంగా సుప్రీంకోర్టు ద్వారా రాష్ట్రాలకు అధికారం ఇస్తూ ఇచ్చిన తీర్పును మేము వ్యతిరేకిస్తున్నామన్నారు. మాలల మనోభావాలు దెబ్బతీసినందుకు మాలలకు బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో రాష్ట్ర కో చైర్మన్ ఎత్తపు కేశవులు, ఉమ్మడి జిల్లా కన్వీనర్ కంచిమి గోపాల్, ఉమ్మడి జిల్లా కోఆర్డినేటర్ కానుగడ్డ యాదయ్య తదితరులు పాల్గొన్నారు. డిసెంబర్ 1న హైదరాబాద్లోని పెరర్ గ్రౌండ్స్లో జరిగిన మాలల సింహగర్జన భారీ బహిరంగ సభ పెద్ద ఎత్తున సక్సెస్ అయింది. ఈ జిల్లా నుండి లక్షలాదిగా ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా నుండి మాలలు తరలి వెళ్ళడం జరిగింది. వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం. ప్రతి ఒక్కరు కూడా కృషి వల్లనే ఈ సభ ఇంత పెద్ద ఎత్తున లక్షలాదిగా దాదాపుగా 15 లక్షల మందితో నా భూతో నా భవిష్యత్ అన్న విధంగా సక్సెస్ అయింది. మాలలు తెలంగాణలో లేరనడానికి ఏ రాజకీయ పార్టీలు అయితే చెప్తా ఉన్నాయో ఆ పార్టీలకు చెంపపెట్టుగా ఈ సభ ద్వారా మాలల సత్తా చాటినం. మాలల యొక్క ఆత్మగౌరవం కోసం చేసినటువంటి ఈ సభ దిగ్విజయం కావడం చాలా సంతోషంగా ఉంది. ఈ సభ చెన్నూరు ఎమ్మెల్యే గడ్డం వివేక్ వెంకటస్వామి గారి ఆధ్వర్యంలో మిగతా ఎమ్మెల్యేలు వంశకృష్ణ గారు, నాగరాజు గారు, రాగమయ్య గారు, సత్యం గారు ప్రతి ఒక్కరు కూడా ఈ సభ కోసం నిరంతరం కృషి చేసినటువంటి వ్యక్తులు. అంతేకాకుండా ఎంపీలు కూడా వంశకృష్ణ గారు, అదేవిధంగా మల్లు రవి గారు ప్రతి ఒక్కరు కృషి వల్లనే ఈ సభ ఇంత దిగ్విజయంగా జరిగింది. దీనికి ప్రతి ఒక్క మాలబిడ్డ యొక్క కృషి ఉంది. దీన్ని జీర్ణించుకోలేని ఎంఆర్పిఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు మందకృష్ణ మాదిగా మతి భ్రమించి కాకా కుటుంబంపై, అదేవిధంగా వివేక్ వెంకటస్వామి గారిపైన, వాళ్ళ అన్నపైన గడ్డం వినోద్ పైన అవాకులు చెవాకులు పేల్తా ఉన్నాడు. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. మాలల యొక్క సత్తా చాటిన తర్వాత దాన్ని జీర్ణించుకోలేక ఈరోజు మాల నాయకులపైన నీవు ఒక మనువాదులవు అని చిత్రీకరించి మాట్లాడడం సబబు కాదని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. గత 30 సంవత్సరాల నుండి ఎన్నో అవమానాలు భరించినటువంటి మాలలు రాజ్యాంగానికి విఘాతం కలుగుతుంటే 2004లో భారతదేశ అత్యున్నత న్యాయస్థానమైనటువంటి సుప్రీంకోర్టు స్పష్టంగా 341 ఆర్టికల్ని సవరణ చేయమని చెప్పింది. రాజ్యాంగ సవరణ ద్వారానే ఎస్సీ వర్గీకరణ సాధ్యమని స్పష్టంగా 341 ఆర్టికల్ చెప్తా ఉన్నది. నిజంగా మనువాదులైనటువంటి భాజపా పార్టీ కానీ, అదేవిధంగా 2014లోనే అధికారంలోకి వచ్చేటప్పుడు నరేంద్ర మోడీ గారు 100 రోజుల్లోనే ఎస్సీ వర్గీకరణ చేస్తామని చెప్పారు. నిజంగా నీకు దమ్ముంటే అదే పార్లమెంట్లో బిల్లు పెట్టి 341 ఆర్టికల్ని సవరణ చేసి ఎస్సీ వర్గీకరణ చేయండి. అంతేగాని దొడ్డిదారిన
ఈరోజు సుప్రీంకోర్టు ద్వారా రాష్ట్రాలకు అధికారం ఇచ్చి దొడ్డిదారిన ఎస్సీ వర్గీకరణ చేస్తామంటే మాలలు చూస్తూ ఊరుకోరనేది చెప్పదలుచుకున్నాం. ఖచ్చితంగా మందకృష్ణ మాదిగ గారు, నీ వెనుక ఆనాడు ఉద్యమంలో ఉన్నటువంటి ఏ ఒక్క నాయకుడు కూడా ఈరోజు నీ పక్కన లేడు. నీవు పెట్టినటువంటి ప్రెస్ మీట్ చూస్తేనే చిన్న చిన్న యువకులను పెట్టుకొని ఈరోజు నీ పరిస్థితి ఎంత దారుణంగా ఉందో ఆ ప్రెస్ మీట్ ద్వారానే తెలుస్తూ ఉన్నది. ఏదైతే కాకా వెంకటస్వామి కుటుంబం పైన ఓన్లీ మాల సామాజిక వర్గం కోసమే పనిచేస్తున్నారనే ఒక అబద్ధపు ప్రచారాన్ని మీరు చేస్తూ ఉన్నారు. నిజంగా వాళ్ళు గాన ఆ కుటుంబం గాన ఓన్లీ మాల సామాజిక వర్గం కోసమే పనిచేసి ఉంటే ఈ రాష్ట్రంలో కాకా వెంకటస్వామి గారు కార్మిక మంత్రిగా ఉన్నప్పుడు అనేక వేల గుడిసె లేపించి ఎస్సీ ఎస్టీ బీసీలకు అండగా నిలిచి ప్రతి ఒక్క ఇంటికి కూడా ఈరోజు హైదరాబాద్లో నివాసం ఉంటున్నటువంటి ప్రతి పేద బడుగు బలహీన వర్గాల బిడ్డల నడుగు వాళ్ళు చెప్తారు ఆ కుటుంబం గురించి. నీవా మాట్లాడేది? ఖబర్దార్ అని మేము హెచ్చరిస్తూ ఉన్నాం. నిజంగా కొంతమంది గాయకులతోన మాలలపై విషప్రచారంగా మనువాదులుగా పాటలు పాడిస్తూ ఉన్నారు. నిజంగా మాతోన గాయకులు లేరా అని మేము అడుగుతూ ఉన్నాం. ఈ తెలంగాణ రాష్ట్రం కోసం గలమెత్తి గర్జించిన గద్దర్ వారసులుగా చెప్తా ఉన్నాం. అంతేకాకుండా జయరాజు గారు, అదేవిధంగా సాయి చంద్ గారు, అదేవిధంగా గోరంటి వెంకన్న గారు, ఇట్లా ఎంతోమంది రచయితలు గాయకులు మాతోనే ఉన్నారు. కానీ ఒక కులాన్ని విమర్శించి అక్కాసు వలికే విధంగా మాలలు లేరనేది స్పష్టంగా చెప్పదలుచుకున్నాం. అంతేకాకుండా మీరు ఏదైతే మా కాక కుటుంబాన్ని గురించి మాట్లాడుతూ ఉన్నారో వాళ్ళు అంబేద్కర్ వాదులు కాదు, అంబేద్కర్ వాదులు గారు మనువాదులని. నిజంగా అంబేద్కర్ వాదులు కాబట్టే ఈరోజు జాతికి అన్యాయం జరుగుతూ ఉంటే జాతి ప్రయోజనాల కోసం ముందుకొచ్చి అన్ని విడిచిపెట్టి వాళ్ళ యొక్క కుటుంబాన్ని ప్రతిదీ కూడా ఇడిచిపెట్టి వాళ్ళ పదవులను ఇడిచిపెట్టి త్యాగాలు చేసినటువంటి కుటుంబం అది. తెలంగాణ రాష్ట్ర ఉద్యమంలో వివేక్ వెంకటస్వామి గారు తన ఎంపీ పదవికి రాజీనామా చేసి ఉద్యమించిన చరిత్ర ఉన్నది. అటువంటి కుటుంబాన్ని మీరు మాట్లాడేది. ఈరోజు ఏది మాట్లాడినా కూడా సహించే పరిస్థితిలో మాలలు లేరనేది మేము స్పష్టంగా చెప్తా ఉన్నాం. నిజంగా మీకు చిత్తశుద్ధి ఉంటే, నిజంగా సామాజిక న్యాయం జరగాలంటే ఖచ్చితంగా ఏబిసిడి వర్గీకరణ కాదు, నిజంగా ప్రతి ఉపకులానికి న్యాయం జరగాలంటే A to Z వర్గీకరణకు మేము సిద్ధం. ఖచ్చితంగా ప్రతి కులానికి కూడా రిజర్వేషన్ ఫలాలు అందే విధంగా, ప్రతి కుటుంబానికి ప్రతి కులానికి కూడా రిజర్వేషన్ ఫలాలు అందే విధంగా ఖచ్చితంగా ఏదైతే గతంలో మీరు ఏబిసిడి వర్గీకరణ ద్వారా చేసినటువంటి 9% దొడ్డిదారిన 2% రిజర్వేషన్ ఫలాలు మీరు పొందినరు. దాని ద్వారానే మేము అడ్డుకుంటా ఉన్నాం. ఖచ్చితంగా రాజ్యాంగబద్ధంగా పార్లమెంట్లో బిల్లు పెట్టండి, దమ్ముంటే పార్లమెంట్ ద్వారా ఆ వర్గీకరణ చేయమని చెప్పండి. నిజంగా తెలంగాణ రాష్ట్రంలో మాలలు లేరనే ఏదైతే తప్పుడు ప్రచారం ఉందో ఆ తప్పుడు ప్రచారానికి మొన్నటి సభనే ఆ సభ ద్వారానే మా సత్తా చాటినాం. ఖచ్చితంగా అందరూ కూడా మాలలు ఏకమైనరు. ఖచ్చితంగా బిడ్డ ఇదే తప్పుడు ప్రచారాన్ని, విష ప్రచారాన్ని గాన మా మాల నాయకులపైన కానీ, వివేక్ కుటుంబం పైన కానీ, మిగతా నాయకులపైన కానీ తప్పుడు ప్రచారం గాన చేస్తే బిడ్డ ఖచ్చితంగా మాలలు ఆగ్రహానికి గురికాక తప్పదని కూడా ఈ సందర్భంగా హెచ్చరిస్తూ ఉన్నాం. మొన్న చూసిన సభ ద్వారానే నీకు చెమటలు పట్టినాయి. ఈరోజు మతి భ్రమించి నీవు మాట్లాడుతూ ఉన్నావు. ఈరోజు మతి భ్రమించి మాట్లాడుతున్నటువంటి మీకు తగిన బుద్ధి చెప్పక తప్పదని కూడా ఈ సందర్భంగా హెచ్చరిస్తూ ఉన్నాం. కాక కుటుంబం జోలికి వస్తే ఖచ్చితంగా మాలలు మొత్తం బిడ్డ నిన్ను తరిమి కొడతారని కూడా ఈ సందర్భంగా హెచ్చరిస్తూ ఉన్నాం. ధన్యవాదాలు తెలుపుతున్నాము. ఏది విధంగా అయితే మాలలని అధిక సంఖ్యలో ఆడికి చేసిందో, పంపించడానికి చేసిందో ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. ఈ సభ నుంచి ఎవరైతే ఇంతకుముందు మాల జనాభా తక్కువ ఉంది అన్నారో, ఎవరైతే అన్నారో వాళ్లకు గట్టి సమాధానంగా ఈ సభ నుంచి వెళ్ళింది. ఎవరైతే మాలలు తక్కువ ఉన్నారు అనుకున్నారో 7 లక్షల జనాభాతోటి సభ విందమై రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వాలకు కానీ మంచి మెసేజ్ వెళ్ళింది.
అదేవిధంగా మొన్న ఈ సభ చూసి మందకృష్ణ మాదిగ ఏమైతే మన ప్రెస్ మీట్ మాట్లాడుతున్నాడో ఆయనకి సభ చూసి మళ్ళా జనాభా వచ్చి మతి భ్రమించి ఏ విధంగా మాట్లాడుతున్నాడు. ఎవరినో అనాలా చేయాలని చెప్పి కాకా వెంకటస్వామి గారి కుటుంబాన్ని వాళ్ళు ఇట్లా చేస్తున్నారు, ఆయన అట్లా చేస్తున్నారు, కాంగ్రెస్ పార్టీ చేస్తున్నారు అని చెప్పి అనవసరంగా మాట్లాడుతున్నాడు. ఎక్కడ తిరిగి మాలలని మన్వాదులని వాళ్ళు అట్లా అని ఇట్లా అని ఏడబోతాడు ప్రెస్ మీట్ పెట్టి మాలను శత్రువుగా చూస్తున్నాడు. మాల మాదిగలు మంచిగా అన్నదమ్ములుగా ఉన్నవారిని విడదీసి మొత్తం బీజేపీతో తొత్తు అయ్యి బీజేపీ మాటలు వినుకుంటూ సుప్రీంకోర్టులో కేసు వేసి సుప్రీంకోర్టు ఏం చెప్పింది చేసుకోవచ్చు అని చెప్పింది. దానికి మటుకు ఇది సుప్రీంకోర్టు తీర్పు కాదు, బీజేపీ వాళ్ళ తీర్పు. దీన్ని మేము ఎటువంటి పరిస్థితుల్లో కానీయము. మాలలు మొత్తం అంతా ఏబీసీలు చేయాలంటే పార్లమెంట్లో బిల్లు పెట్టి పాస్ చేయండి, దానికి దమ్ముంటే అట్లా చేయండి. కానీ అనవసరంగా మాల మాదిగా చిచ్చు పెట్టి వ్యతిరేకించి కుట్రాలు పెట్టకుండా ఉండాలని ఈ మొన్న ఏదైతే ప్రెసిడెంట్ పెట్టి మాట్లాడిందో మందకృష్ణ మాదిగను మేము మాలల తరఫున ఖండిస్తున్నాం. ఇస్తున్న మాటలు మళ్ళీ ఇంకోసారి మాట్లాడితే మాలలు తరిమి కొడతారని కోరుతున్నాం. విజయవంతం చేయడానికి ప్రయత్నించిన కష్టపడిన నా మాల రక్త బంధువులందరికీ ప్రత్యేకంగా వాళ్ళ కృతజ్ఞతలు తెలుపుకుంటూ ఈ సభ ఇంత పెద్ద ఎత్తున జరిగినందుకు ఒకసారి వీళ్ళందరికీ కూడా కృతజ్ఞతలు తెలుపుతున్నాను. అలాగే ఈ సభ ఇంత విజయం అయినందుకు మంద ఏలియా గారికి మనసు ఒప్పుకోవట్లేదు, ఆయనకు నిద్ర కూడా పట్టట్లేదు. అయ్యా మాలలందరూ ఎవరి పని వాళ్ళు చేసుకుంటుంటే మనువాదులని రెచ్చగొట్టింది నీవు. మాలలు మనువాదులు కాదు, ఏకతాటిపై వస్తే ఎట్లా ఉంటుందో నీకు చూపిస్తామని చెప్పి ఈనాడు మాలల సింహగర్జన తరలి వచ్చిండు. సింహగర్జన ఓన్లీ ట్రైలర్ మాత్రమే, అంటే మాలల్లో ఉన్నదానికి ఒక 10% మాత్రమే సభకు రావడం జరిగింది. ఆ సభకు మాకున్న అనుమతుల రీత్యా కొంతమంది రావడం జరిగింది. ఇంకా అది మీకు ట్రైలర్ మాత్రమే, ముందు ఇంకా చాలా చూడాల్సి వస్తుంది. ఇప్పటికైనా మీరు మాట్లాడే ప్రెస్ మీట్లో మీరు మాట్లాడే తీరును బట్టి అర్థమవుతుంది మాలల మీద మీరు ఎంత అక్కసు కలుపుతున్నారో తెలుస్తుంది. కాబట్టి నువ్వు మనువాదులు అంటున్నావు. మాలలకు కష్టం వస్తే ఒక మాల దగ్గరకు పోయిండ్రు తప్ప నీలాగా మనువాదులతో పోలేదు, మనువాదులు హక్కున చేర్చుకోలేదు. మాలకు కష్టం వస్తే ఒక మాల నాయకుని దగ్గరకు పోయి అయ్యా మా కష్టం వచ్చింది మమ్మల్ని ఆదుకోండి అని మాలలు పోతే నేను ముందున్నా నా జాతి కోసం నేను ఏదైనా చేస్తా అని చెప్పి ముందుకొచ్చిన కాకా వివేక్ గారిని మీరు ఈరోజు తప్పు పడుతున్నారు. నీలాగా మేము మనువాదులతో పోలేదు, మా కుటుంబంలో ఉన్న ఒక పెద్ద దగ్గరికి పోతే ఆయన ఈరోజు మమ్మల్ని హక్కును చేర్చుకొని మాకు పెద్ద దిక్కు నిలబడితే అతన్ని మీరు ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారు. ఇదే విధంగా ఈ మీడియా ద్వారా హెచ్చరిస్తున్నాం, మందకృష్ణ ఏలియా గారు మీరు చేస్తున్న ఈ వర్గీకరణకు ఏదైతే ఉందో దాన్ని వెనక క్రిమిలేరియా తగిలించుకొని మీరు వచ్చిండ్రు. దానివల్ల యావత్తు ఈ ఎస్సీ సమాజానికి మొత్తం అన్యాయం జరుగుతుంది. ఆ విషయాన్ని మీరు పక్కన పెట్టి ఈరోజు ఎంతసేపు మాలమాదిలను చిచ్చుపెట్టే ప్రయత్నమే చేస్తున్నారు. మీరు ఈ చిచ్చుపెట్టే విధానం మానుకోకపోతే ఇంకా మున్ముందు మీరు చాలా ఎదుర్కోవాల్సి వస్తుంది. ఇది ట్రైలర్ మాత్రమే, ముందు ఇంకా చాలా జరుగుతుంది. ఖబర్దార్ మందకృష్ణ మాదిగ గారు, ఇప్పటికైనా మీ ఆలోచన విధానాన్ని మానుకోవాలని సూచిస్తున్నాం.